అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ 3 డేస్ ఇంతమంది తెలుగు వాళ్ళని చూడటం, కలవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసు అని. ఐఎమ్ అనన్య నాగల్ల. మీ తెలుగు అమ్మాయిని, తెలంగాణ అమ్మాయిని. నేను థ్యాంక్ యూ. మల్లేశం, పొట్టేల్, వకీల్ సాబ్ లాంటి ఫిల్మ్స్ చేశాను. ఒక 8 to 10 ఫిల్మ్స్ చేశాను. గద్దర్ అవార్డ్ గెలుచుకున్నాను బెస్ట్ యాక్ట్రెస్గా లాస్ట్ ఇయర్. సో థ్యాంక్ యూ. ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ప్రాపర్గా మీ అందరికీ. దట్స్ వై. సో లాస్ట్ 3 డేస్ నేను వచ్చే ముందు అనుకున్నాను, ఆట కన్వెన్షన్స్ గురించి చాలా విన్నాను. సో వచ్చినప్పుడు అనుకున్నాను, ఇంతమంది తెలుగు వాళ్ళు ఉంటారని చెప్తారు, నిజంగా వస్తారా, అంత పుల్ చేయగలరా, ఇంత పెద్ద ఈవెంట్ ఇంత గ్రాండ్గా చేయగలరా అనేది నాకు కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లాగా అనిపించేది. బట్ ఇక్కడికి వచ్చాక మీ అందరినీ చూసాక, ఈ ఈవెంట్ని చూసాక, అంటే ఐ డోంట్ థింక్ సో ఇండియాలో ఇంత పెద్ద ఈవెంట్ ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత బాగా చేయగలుగుతారు అని నేనైతే అనుకోవట్లేదు. బికాజ్ ఇక్కడ ఉన్న కిడ్స్ కానీ మార్నింగ్ నుంచి చాలా జుమ్మంది నాదం, ఆర్ఎల్ సయ్యంది పాదం, ఆట ప్యాజెంట్, ఇవన్నీ రూమ్స్కి వెళ్ళాను. నేను చూశాను, అక్కడ జరుగుతున్న ఈవెంట్స్ చూశాను. లిటరేచర్ ఈవెంట్స్ ఉన్నాయి, సీనియర్ సిటిజన్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ టాలెంట్ కోసం అని చెప్పేసి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. నేను చాలా షాక్ అయినంటే ఎవ్రీ ఏజ్ గ్రూప్కి, ఎవ్రీ టాలెంట్కి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు మీరందరూ. సో ఇండియాలో ఉన్న కిడ్స్ కంటే ఇక్కడ ఉన్న కిడ్స్ ఇంకా కల్చర్డ్గా మన కల్చర్ గురించి, ట్రెడిషన్ గురించి చాలా బాగా తెలుస్తుంది వాళ్ళకి. నాకు అది చాలా షాకింగ్ ఫ్యాక్టర్ అనిపించింది 3 డేస్లో చూసినప్పుడు. జయంత్ గారు, శ్రీధర్ గారు అండ్ ఆట టీమ్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టుడే. అండ్ ఇంత బాగా చూసుకున్నందుకు, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ యువర్ ఈవినింగ్. థ్యాంక్ యూ.